హలో ఫ్రెండ్స్, నేను మీ కామిక్ ఆనంద్. సో ఈరోజు నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఇలా కెమెరా ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. అలేఖ్య చిట్టి పికిల్స్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నటువంటి విషయం. మన ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎనీ సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ట్రోల్స్ అవుతున్నవి. ఎందువల్ల అనేది నేను కొంచెం సెర్చ్ చేస్తే వీళ్ళు ఏంటంటే వీళ్ళ మార్కెటింగ్ పెంచుకునేది పోయి డౌన్ చేసుకుంటున్నారు అనమాట. ఒక ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఒక యూట్యూబ్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలంటే చాలా కష్టపడతారు అనమాట. వీళ్ళు ఒక ముగ్గురు సిస్టర్స్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు సిస్టర్స్ ఏంటంటే బిజినెస్ అంటే ఇన్స్టా ద్వారా ఫేమ్ వచ్చిన తర్వాత, ఇలా యూట్యూబ్ ద్వారా ఫేమ్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే పికిల్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ బిజినెస్లో బాగా మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్స్పెన్సివ్ బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఒక కస్టమర్ వీళ్ళకి మెసేజ్ చేశాడు. ఏమని, ఎందుకు మీ పికిల్స్ ఇంత ప్రైస్ ఉన్నాయని అడిగితే తను అనకూడని బూతులు అయితే మాట్లాడింది అనమాట. ఎలాంటి దారుణంగా మాట్లాడారంటే, ఇప్పుడు అంటే ఒక బిజినెస్లో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి ఒకవేళ కస్టమర్స్ బ్యాడ్గా మాట్లాడినా సరే వాళ్ళకి రియాక్ట్ అవ్వరు అనమాట. ఎందుకంటే కస్టమర్లే దేవుళ్ళు అని చాలామంది మాట్లాడుతుంటారు. వీళ్ళు ఫస్ట్ నుంచి బిజినెస్లో లేరు కాబట్టి వీళ్ళకి ఇన్స్టాలో కానివ్వండి, తర్వాత యూట్యూబ్లో కానివ్వండి త్వరగా ఫేమ్ వచ్చింది కదా. ఈ ఫేమ్ రాబట్టి ఎట్లా అంటే జనాలు ఎలా ఉన్నారంటే గుడ్డిగా నమ్మేస్తారనమాట. ఎవరికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా సరే, ఏదన్నా బాగా డెవలప్ అవుతున్నారు సోషల్ మీడియాలో ఇదవుతున్నారంటే వాళ్ళని చాలా అంటే చాలా గుడ్డిగా నమ్ముతారు. అట్లాంటిదే వీళ్ళు అనమాట. ఒక అబ్బాయి ఎంత బాధపడతాడంటే చాలా విధంగా బాధపడతాడు. ఎందుకు మీ పికిల్స్ ఇంత ప్రైస్ ఉన్నవి? అసలు వీళ్ళు పికిల్స్ కొనే వాళ్ళు అందరూ ఎవరో తెలుసా? లేడీస్ ఎవరో ఎక్కువగా సేల్ చేయరంటే వీళ్ళకి ఫాలో అయ్యే వాళ్ళలో వీళ్ళకి కొంతమంది బాయ్స్ మన వాళ్ళే మగజాతే వీళ్ళని సపోర్ట్ చేస్తూ, వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వీళ్ళ పికిల్స్ కొంటూ ఎంత ఎక్కువ కాస్ట్ ఉన్నా సరే కొని వాళ్ళని డెవలప్ చేస్తుంటే, ఆఫ్టర్ ఆల్ పచ్చళ్ళే కొనలేనోడివి నువ్వు బంగారం ఏం కొంటావురా, నీ పిల్లం నిన్ను నీ లవర్ వదిలేస్తారు అని ఇట్లా మాట్లాడింది. అంటే నోటికి ఏ మాటలు వస్తే అలాంటి మాటలు అనమాట. ఆఫ్టర్ ఆల్ పచ్చడే అన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ పచ్చళ్ళ బిజినెస్ చేసుకునే బ్రతికే మీకు, జనాల డబ్బు మీద ఆధారపడి తినే బ్రతికే మీకు, ఇంకా జనాలకి ఎంత ఉండాలి? ఒక మాట అంటేనే రిసీవ్ చేసుకోలేని మీరు ఒక మాట ఎలా అనగలుగుతారు? అసలు మీరు ఫస్ట్ నుంచి బిజినెస్లో లేరు. మీరు రీసెంట్లీ అలేఖ్య పికిల్స్ అనేసి స్టార్ట్ చేసినారు. ఒక్క వీడియో అయినా సరే పాజిటివ్గా మీ మీద వచ్చిందా? అన్ని నెగిటివ్ ట్రోల్స్ అన్నీ కూడా మీ పికిల్స్ తిన్న వాళ్ళు ఎలా ఉన్నాయి కూడా టేస్ట్ చేసి చెప్పారు. అంతే, ఎంతంటే బిలో యావరేజ్ అనమాట. ఇంత దానికి ఎంత హైప్ చేసుకొని మీ ఫాలోవర్స్ ఉన్నారు, మేము ఏదంటే అది అంటే బేసిక్లీ ఫాలోవర్స్కి ఎక్కువ యాటిట్యూడ్ వస్తుందండి. ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టే. ఎందుకనుకున్నారు? మనం ఎప్పుడైతే ఒకరిని ఫాలో అవుతామో వాళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ అవుతుంది. నేను కాబట్టి ఫాలో అవుతున్నారు, నాలో అంత కంటెంట్ ఉంది, నాలో అంత మ్యాటర్ ఉంది, నేను ఇంత అందంగా ఉన్నాను, ఇలా చాలామంది ఇదవుతుంటారు అనమాట. వాళ్ళ ఫాలోవర్స్ని చూసుకుని అంటే వీళ్ళు నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఏం మాట్లాడితే ఏంటి, నాకు తెల్లతోలు ఉంది, ఎక్స్పోజింగ్ చేస్తూ వీడియోలు. మన మగవాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియోలనే లైక్ చేస్తారు, ఇలాంటి వీడియోలనే షేర్లు చేస్తారు, ఇలాంటి వీడియోలనే ఇలాంటి వాళ్ళు ఏ బిజినెస్ చేసినా సపోర్ట్ చేస్తారనమాట. సో కాబట్టి చెప్తున్నాను, ఇలాంటి పికిల్స్ కానీ అప్పడాలు కానీ ఇలాంటి ఏమొచ్చినా సరే మార్కెట్లో చాలా చోట్ల ఫస్ట్ నుంచి బిజినెస్ రంగంలో ఉంటూ బిజినెస్లో ఎవరైతే ఏది చేస్తున్నారో వాళ్ళ దగ్గరే మీరు సేల్ చేయడానికి చూడండి. అంతేగాని సడన్లీ వచ్చేసి యూట్యూబ్ ద్వారా లేకపోతే ఇన్స్టా ద్వారా ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు, ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే, వాళ్ళు ఏ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే దాని గురించి మీరు ఎంకరేజ్ చేశారనుకోండి, ఖచ్చితంగా అయితే మీరు నష్టపోవాల్సి వస్తుంది అనమాట. మీరు నష్టపోయిందే కాకుండా పక్కన వాళ్ళని కూడా నష్టపరిచిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ అలేఖ్య పికిల్స్ వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వీళ్ళు ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే, వీళ్ళ బిహేవియర్ ఒక ఆడియోలోనే ఇలా ఉంటే వాట్సాప్ ఇంకా దగ్గరుండి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో, ఇంకా వీళ్ళ పికిల్స్ ప్రైస్ చూస్తుంటేనే అంత హైప్. అసలు ఎవరన్నా కొనుక్కుని తింటారా? సాధారణంగా
ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాంటి పికిల్స్ని వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కొనుక్కొని తినాలనుకుంటే వాళ్ళు తినగలరా? ఎందుకండి ఈ పికిల్స్ కొనుక్కొని మనం వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకుని మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ 350 రూపీస్, పికిల్స్ వచ్చేసి 900 రూపీస్, కేజీ చికెన్ 1100, ఇట్లా ఇంత కాస్ట్ పెట్టి కొనడం అవసరం అంటారా? నాకు తెలియక అడుగుతున్నాను. ఇవన్నీ దయచేసి మీరు ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దు, ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి సమాజాన్ని పాడు చేయొద్దు అనమాట. నేను ఒకటే చెప్తున్నాను, వీళ్ళ పికిల్స్ ఉన్న ప్రైస్ మార్కెట్లో హై ప్రొఫైల్, హై రేంజ్లో ఉన్నటువంటి క్యాటర్స్ కానివ్వండి చాలా ఉంటాయి అనమాట. మనకి ఫుడ్ స్టాల్స్లో కానీ అంత ప్రైస్ ఎక్కడ ఉండవు అనమాట. అంత హెవీ రేంజ్ ప్రైస్లో అమ్ముతున్నారు. అసలు వాళ్ళ మాట్లాడే మాటలు, వాళ్ళ బిహేవియర్ ఎంత వల్గర్టీ ఉందంటే ఇంకా వాళ్ళ క్యారెక్టర్లు కూడా అంతకన్నా వల్గర్గా అయితేనే. బేసిక్లీ ఎలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే మనం కొంతమంది చూస్తాం అనమాట. ఎలాంటి వాళ్ళు మాట్లాడతారంటే కేబిహెచ్బి ఆంటీస్ ఇట్లా అంటారు కదా కొంతమంది బజారు వాళ్ళు, అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో మరి మీరైతే అర్థం చేసుకోండి. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల మనం ఏం నష్టపోతాం అనేది మరీ ముఖ్యంగా బాయ్స్కి చెప్తున్నాను అనమాట. మనమే వాళ్ళని లైక్ చేసి, మనమే వాళ్ళని ఫాలో చేసి, మనమే కొనుక్కుంటున్నాం అనమాట. సో నేను అందుకే చెబుతున్నాను, ప్రతి ఒక్కరు వినండి. టాలెంటెడ్ ఉన్న పర్సన్స్ని ఎంకరేజ్ చేయండి, టాలెంట్ ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయండి. ఇలాంటి మాటలు, ఇలాంటి బూతులు, ఇలాంటి చిల్లర వాళ్ళందరినీ మీరు ఫాలో చేస్తే ఇలా చిల్లర మాటలు వాళ్ళ నుంచి మనం వినవలసి వస్తుంది అనమాట. సో వాళ్ళు ఏం పెద్ద సాధించారని, వాళ్ళు ఏమన్నా ఇండియాకి ఏమైనా గోల్డ్ మెడల్ తీసుకొచ్చారా? ఏమన్నా తీసుకొచ్చినారా? ఆఫ్టర్ ఆల్ పికిల్సే అమ్ముకునేదానివి, ఆఫ్టర్ ఆల్ పికిల్స్ అన్నదానివి. అసలు ఆ పికిల్స్ అమ్ముకునే వాళ్ళకి దాని వీడియో తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఎవరు అంటారు? ఏ బిజినెస్ కూడా నీ బిజినెస్ని నువ్వే అనుకున్నావు, తగ్గించుకుని చెప్పుకున్నావు. సో నేను ఇదైతే ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకడైతే కామెంట్ చేశారనమాట, మీ పికిల్స్ తినడం వల్ల మీ దగ్గర నుంచి నేను రొయ్యల పచ్చడి ఆర్డర్ చేశాను, అది తిన్న తర్వాత మా ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. దానికి వాళ్ళు ఏమని కామెంట్ చేశారంటే, ఓ రియల్లీ సూపర్, కంగ్రాచులేషన్స్ అని పెట్టారనమాట. తర్వాత కింద ఇంకొకటి కామెంట్ ఏమని పెట్టాడంటే, సో 9 months, ఆఫ్టర్ 9 months ఏమని పెట్టాడంటే, మీకు రొయ్యి పుట్టిందని పెట్టాడు అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. అసలు వీళ్ళ పచ్చళ్ళు కొనాలంటే జనాలు కిడ్నీలు అమ్ముకోవాలి, అర్థమైందా? లివర్లో కిడ్నీలు ఎవరన్నా కొనుక్కునే వాళ్ళు ఉంటే వీళ్ళకి ఆ పచ్చళ్ళు తినాలంటే అంబానీ కానీ లేకపోతే ఎలాంటి మోస్క్ లాంటి వాళ్ళు వీళ్ళ పచ్చళ్ళు బుక్ చేసుకుని ఆర్డర్ చేసుకుని తినాలన్నమాట. ఇలాంటి వరస్ట్ పచ్చళ్ళు, ఇలాంటి వరస్ట్ క్యారెక్టర్ ఉన్న వాళ్ళ పచ్చళ్ళు వాళ్ళు ఆర్డర్ చేసుకుని పెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.